మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని శ్రీ త్రయంబకేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని దేవాలయ ప్రధాన అర్చకులు శాస్త్రుల విద్యాధర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శులు మరియు డాక్టర్ టీవీ పిచారి, స్వామిరెడ్డి, వినయ్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణమూర్తి గుప్తా, నారాయణ, అశోక్ గుప్తా, మధు తదితరులు పాల్గొన్నారు. శివపురాణంలో లింగపురాణంలో చెప్పబడింది. అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి వాళ్ళ కుటుంబాల్లో బుద్ధగనైన ఈశ్వరుడిపైన ఓం నమ శివాయ అంటూ నీళ్లు పోసి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తూ ఈశ్వరుడి యొక్క అభిషేక తీర్థాన్ని తీసుకోవాలి అనేటువంటిది మనకి శివపురాణంలో లింగపురాణంలో చెబుతూ ఉంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున నార్సింగి శ్రీ త్రయంబకేశ్వర స్వామి దేవాలయము మనకి 100 సంవత్సరములకు పైబడ్డటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని గత 33 సంవత్సరముల క్రితము బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారు, అనంతసాగర్ దివ్యక్షేత్ర నిర్మాత అయినటువంటి అష్టకాల నరసింహరామశర్మ గారి చేతుల మీద దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది. మా నాన్నగారు బ్రహ్మశ్రీ శాస్త్రులు సిద్ధరామశర్మ గారు, మా పెద్దనాన్నగారు అయినటువంటి శ్రీ శాస్త్రులు దత్తయ్య శర్మ గారు ఇద్దరు వారి సమక్షంలో, అష్టకాల నరసింహరామశర్మ గారి సమక్షంలో ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించి మళ్ళీ దివ్యంగా ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భం లోపల ఇక్కడ సామూహిక అభిషేకములు, సాయంకాలం పూట స్వామివారికి సంబంధించినటువంటి శివ కళ్యాణం 7 గంటలకు జరుగుతుంది. గ్రామస్తుల యొక్క సహకారంతో తర్వాత ఇతోధికంగా ఇక్కడ నార్సింగి టీవీపీ చారి హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా మాడాపురం ఈ వినయ్, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, అశోక్ సేటు, తర్వాత ఈ మా బొమ్మ కృష్ణమూర్తి వీళ్ళందరి సహకారంతో కూడా స్వామిరెడ్డి గారు, వీళ్ళందరి జింక నారాయణ వీళ్ళందరి సహకారం లోపల ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణం లోపల గ్రామస్తులు అధిక సంఖ్యలో సాయంకాలం పూట పాల్గొని స్వామివారి యొక్క సామూహిక అభిషేకంలో పాల్గొని ఎవరికైనా సంతానం కానటువంటి వాళ్ళు ఉంటే ఆ అభిషేకం చేసుకొని సంతానాన్ని పొంది వాళ్ళు ఆ కోరికను నెరవేర్చుకున్నటువంటి భక్తులు ఉన్నారు. అలాగే ఎవరికైనా వివాహం కానటువంటి వాళ్ళు, తర్వాత ఎవరైనా వివాహం కానటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వచ్చి ఈ కళ్యాణంలో కూడా పాల్గొని స్వామివారికి సంబంధించినటువంటి ఆశీర్వచనాన్ని, ఆ తలంబరాల అక్షతలను తీసుకొని అందరూ కూడా విడుతూ ఉంటారు. స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.